2026 టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఎల్లుండి 8వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారత్ తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా నిన్న ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. దీంతో న్యూజిలాండ్ తో ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది భారత జట్టు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు అదిరిపోయే 2 గుడ్ న్యూస్ లు. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటన్నది ఆందోళన కలిగించే అంశం. కానీ వర్షం పడితే ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే ఖచ్చితంగా ఉంది. అంటే మార్చి 8వ తేదీన ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచి 9వ తేదీన ప్రారంభం అవుతుంది. దీంతో టీమిండియాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నెట్ పరంగా చూసుకుంటే మనకంటే న్యూజిలాండ్ ముందు వరుసలో ఉంది. దీంతో రిజర్వ్ డే ఉండడంతో ఎటువంటి ఆందోళన లేదు. ఇక రెండో గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి ఫైనల్లో కూడా టీమిండియా విజేతగా నిలుస్తుందని అనడానికి ఓ ఆసక్తికర విషయం ట్రెండ్ అవుతుంది. గత 3 టీ20 వరల్డ్ కప్ లో కూడా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. 2022 సెమీఫైనల్లో భారత్ ని ఇంగ్లాండ్ ఓడించింది. ఆ తర్వాత ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి ఇంగ్లాండ్ రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఇక 2024 సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ ను ఓడించి ఆ తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ సౌత్ ఆఫ్రికాను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు 2026 కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. ఈ సెమీఫైనల్లో నిన్న వాంకెడ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా టీమిండియాదే కప్ అంటున్నారు. సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్లలో ఎవరు గెలిస్తే ఆ జట్టే తర్వాత టోర్నమెంట్ ఛాంపియన్ అవుతుంది. గత 3 వరల్డ్ కప్ లో ఇదే జరిగింది కాబట్టి ఇప్పుడు భారత్ మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ అవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. కాగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ పై ఫైనల్లో భారత్ గెలిస్తే వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అంతేకాదు ఆతిథ్య జట్టుగా విజేతగా నిలిచిన తొలి జట్టుగా నిలుస్తుంది.